Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను బెల్లం ఆవకాయ పెడుతున్నానండి. దీంతో కరెక్ట్గా 3 బౌల్స్ వేసానండి. ఇప్పుడు ఇది 4th బౌల్ అనమాట. ఇప్పుడు దీంట్లోనే డైరెక్ట్గా గుండెలన్నీ కలిపేస్తానండి. ఫస్ట్ మనం వేసుకునేది ఫస్ట్గా ఆయిల్ వేసుకుందామండి. బెల్లం ఆవకాయ చాలా బాగుంటుంది కదండి. సమ్మర్లో కొంచెం ఓపిక్గా చేసుకుంటే నేను వేసేది గ్రౌండ్నట్ ఆయిల్ అండి, ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్ అన్నమాట. సో ఇది వేసేసుకుందాం, గ్రౌండ్నట్ ఆయిల్. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ చాలా బాగుంటుందండి ఇది పచ్చళ్ళకి. 4 బౌల్స్ కాబట్టి కొంచెం బెల్లం ఆవకాయకి కొంచెం పడుతుందండి, బాగానే ఎక్కువగా. కొంచెం వెల్తిగా వేసుకున్నానండి, తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కమ్స్ సాల్ట్ అండి. సాల్ట్ చూసారా ఎంత వేసాను. 4 బౌల్స్కి కొలత ఏంటంటేనండి 1 బౌల్ అన్నమాట. దీంతో 4 బౌల్స్ మామిడికాయలండి. 1 బౌలు అన్నీ వేసుకోవాలి. కాకపోతే కొంచెం ఆవగుండా తగ్గించాలన్నమాట. రాయ్ పౌడర్, ఇంగ్లీష్లో రాయ్ పౌడర్ అంటారు కదండి దీన్ని. కొంచెం ఆవగుండా కొంచెం తగ్గించి వేసానండి, చూసారా. నెక్స్ట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. జాగ్రీ పౌడర్, ఆర్గానిక్ జాగ్రీ పౌడర్. ఇది మాత్రం నిండుగా వేయాలండి, ఈ బౌల్ నిండుగా వేయాలి. ఒక ప్యాకెట్ సరిపోలేదు. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ ఎక్కడ పెట్టాను, ప్రస్తుతానికి ఇది వేద్దామండి. ప్యాకెట్ కొంచెం దూరంలో ఉంది. జాగ్రీ పౌడరు వేసాను. తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకుందామండి. మెంతిపిండి అన్నీ వేస్తాం కదండి. మధ్యాహ్నం నుంచి వెల్లుల్లిపాయలు ఒలిస్తే మెల్లిగా ఒలవగలిగాం ఇన్ని. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి, అంతే. ఇవన్నీ కూడా ఇంకా చేయి పెట్టి కలపడమేనండి. గ్రౌండ్నట్ ఆయిల్తో కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు నేను నువ్వుల నూనె వాడతాను, కానీ ఈసారి మాత్రం గ్రౌండ్నట్ ఆయిల్ వేయాలనిపించింది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను అన్నమాట. మొత్తం 10 కలెక్టర్ మ్యాంగోస్ అండి, 10. మరి మా లవ్లీ వ్యూయర్స్ కోసం సమ్మర్లో మరి చూపించాలి కదా. బెల్లం ఆవకాయ పెట్టుకుంటేనండి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదండి. ఇదంతా కూడా
ఒక జాడీలోకి ఎత్తి చూపిస్తాను. బెల్లం కూడా ఇంకొంచెం పడుతుంది, మిగిలినవైతే కరెక్ట్ కొల ప్రకారం వేశాను. మీరు చూసారు కదండి నా కొల జాడి ఇదనమాట. దీంతో 4 మామిడికాయలండి, 4 బౌల్స్ మామిడికాయలకి 1 బౌల్ అన్నీ. కొంచెం ఆవగుండ తగ్గించాలి, బెల్లం మాత్రం నిండుగా వేయాలండి, కొంచెం ఎక్కువ పడుతుంది బెల్లం. అంతేనండి, మన బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇంగువ జాగ్రి కూడా కలుపుతాను, మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, అన్నీ బాగా కలిపేసుకున్నాను. కొంచెం ఫైనల్ టచ్గా ఇంగు కూడా వేద్దామండి. ఇంగు వేస్తే ఆ బెల్లం ఆవకాయకి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుని ఇప్పుడు జాడీ పెట్టుకున్నానండి, నీట్గా కడుక్కుని అందులో వేసేస్తున్నాను అన్నమాట. మొత్తం అన్నీ కలుపుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడేమో జాడీలో వేసేసుకుందాం ఇవన్నీ. ఓ 3 days ఉంచేస్తే రేపటికల్లా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు ఒకసారి కలుపుకొని 2-3 days ఉంచేస్తే చాలా బాగుంటుంది. అవకాశం ఉన్నంత వరకు అందరూ కొంచెమైనా పెట్టుకోండి బెల్లం ఆవకాయ. మనం ఎన్ని పచ్చళ్ళు బయట కొన్నా దీని టేస్ట్ రాదండి. చాలామందికి ఇష్టంగా ఉంటుంది బెల్లం ఆవకాయ, పిల్లలు ముఖ్యంగా అన్నం అంతా తినేస్తారండి. ఇవన్నీ నేను వేసేస్తానండి జాడీలో. మై లవ్లీ వ్యూయర్స్, మీకు లైక్ అయిందా నా బెల్లం ఆవకాయ రెసిపీ? మరి సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఈస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్.